క్రమబద్ధీకరించాలి. వీఆర్ఏలకు వీఆర్ఓలుగా ప్రమోషన్లు కనీస పే స్కేలు వీఆర్ఏలకు వీఆర్ఓలుగా ప్రమోషన్లు సహాయకుల సమస్యల కోసం వినతి పత్రం ఇవ్వడానికి వచ్చి ఉన్నాము. మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏమిటి అంటే వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలి అని, తరువాత వీఆర్ఏలకు ప్రమోషన్లు వీఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, ఖాళీలుగా ఉన్నటువంటి నైట్ వాచ్మెన్లుగా కానీ డ్రైవర్లుగా కానీ మిగిలిన విధంగా వారికి ప్రమోషన్లు ఇవ్వాలి అని, అదేవిధంగా నామినీ వీఆర్ఏలుగా పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలను రెగ్యులరైజర్గా వీఆర్ఏలుగా క్రమబద్ధీకరించాలని ఈ 3 డిమాండ్లతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ యొక్క మా యొక్క గ్రామ రెవెన్యూ సహాయక సంఘం తరఫున వినతి పత్రాన్ని తెలియజేస్తున్నాం. మాకు 18, 19లో మండల కార్యాలయాల్లో 21వ తేదీన ఆర్డీఓ గారి కార్యాలయంలో, ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చి ఉన్నాము. ఈ యొక్క 3 ప్రధానమైన డిమాండ్లను మేము చేసేటటువంటి తగిన జీతానికి, ఉదాహరణకు 330 రూపాయలు మాత్రమే మేము రోజు దినసరి జీతం తీసుకుంటున్నాము. కానీ ప్రతి నెల వచ్చే సమయానికి ప్రతి నెలకి ఒక 5,000, 10,000 అప్పు చేసుకుని మరలా మా యొక్క కుటుంబాన్ని జీవనాన్ని గడుపుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వం వారు మా యొక్క చిరు ఉద్యోగులను, మా గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేలు అమలు చేయాలని మా గ్రామ రెవెన్యూ సహాయక సంఘం తరపున వినయంగా వినతి పత్రాన్ని తెలియజేస్తూ మా యొక్క కోరికలను కాకుండా మా యొక్క జీవితానికి ఒక అండగా భరోసా ప్రభుత్వం కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తారీఖులలో మండల కార్యాలయాల వద్ద ధర్నా చేసినాం. తరువాత 20వ తారీఖున రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ధర్నా చేసి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించినాం. మరలా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో ధర్నా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏలూరులో మేము కూడి వినతి పత్రాన్ని సమర్పించి ఉన్నాము. మా యొక్క సమస్యలు, మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వం గ్రహించి తగిన విధముగా సహాయం చేయాలని ఎంతగానో ఆందోళన చేస్తున్నాం. మాకు ముఖ్యంగా పే స్కేల్ ఇవ్వాలని, అలాగనే వీఆర్ఏలకు అర్హత కలిగిన వీఆర్ఏలను వీఆర్ఓలుగా, అలాగనే అటెండర్లుగా లేదా వాచ్మ్యాన్లుగా, అలాగే లేదా డ్రైవర్లుగా ప్రమోషన్లు ఇచ్చి తగిన సహాయం చేయాలని కోరుతున్నాం. అలాగనే నామినీ వీఆర్ఏలుగా ఉన్న వారిని వీఆర్ఓలుగా గుర్తించాలని, వారికి తగిన విధంగా సహాయం చేయాలని, ఇంకా అనేక డిమాండ్స్తో మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అనేక విధాలుగా అనేక సంవత్సరాలుగా మేము ఎంతగో పోరాటాలు చేసి అనేక సమస్యలు పరిష్కరించుకున్నాం. కానీ ఇప్పుడు అనేక సమస్యలతో కూడి ఉన్నాం. ఆ సమస్యలన్నింటినీ ప్రభుత్వం గ్రహించి తగిన విధముగా సహాయం చేయాలని కోరుతున్నాం. జిల్లా కేంద్రంలో జరిగిన యొక్క ధర్నా కార్యక్రమానికి ఎంతగానో అభిమానించి అనేక సంఘాలు కూడా మాకు సంఘీభావం తెలియజేసి ఉన్నారు. తగిన విధంగా సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని, మాకు సహాయం చేయాలని కోరుతున్నాం.